ఏం పేరునా? నా పేరు మహేశ్వర రెడ్డి. ఏ ఊరునా మీది? మాది పోలేవండ్ల కొత్తపల్లి అని పి కొత్తపల్లి అంటారు. ఎంతనా మొత్తం తోట ఎంత పెట్టారు? మొత్తం తోట ఒక అదున్న 2 ఎకరాలు ఉంది, ఒక అదున్న 2 ఎకరాలు 4 ఎకరాలు ఉంది. ఎట్లుందా ఇప్పుడు టమాటా రేట్ అంతా? టమాటా రేటు అప్ అండ్ డౌన్ నడుతుంది. 600 500 దాకా పోతుంది. ఇప్పుడు మళ్ళా అంత రైజ్ అయింది. మొత్తం ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. 4 ఎకరాలు 2 ఎకరాలు కటింగ్ పడింది. 2 ఎకరాలు ఇంకా 15 దినాలు కటింగ్ పడుతుంది. ఎట్లా ఎట్లా గిట్టుబాటు అవుతున్నా? ధరలు ఏంది ఎట్లా? పర్వాలేదు, ఈ రేటు ఉంటే గిట్టుబాటు అవుతుంది. పూర్తిగా డౌన్ అయిపోతే గిట్టుబాటు కాదు, ఏం లేదు. ఇప్పటికేమో అంతా వచ్చేసింది పెట్టుబడి అంతా. ఎంత అయింది పెట్టుబడి మొత్తము? 2 ఎకరాలకి 4 ఎకరాలకు 4 లక్షలు అయింది. 4 లక్షలు అయిందా? మనకు 6.5 లక్షలు లెక్క వచ్చింది. వచ్చే రాబడి అంతా నిలబడేది లాభం అంటావు. ఏమేమి పంటలు పెడతారా? మేము చెనిక్కాయ టమోటా తప్పితే వేరేది ఏం లేదు. అప్పుడు వంకాయ వేస్తాము. వంకాయ కన్నా వేస్తారా? చెనిక్కాయ అంటే ఏది ఏ రకం వేస్తారు? చెనిక్కాయ గిర్నాథ్ 5 వేస్తాము. ఎక్కువ మన సైడ్ యూజ్ జరుగుతున్నది. మేమంతా బెంగళూరు తోలుతాము, బాగుంటుంది మాకు. బెంగళూరు మీకు దగ్గర మార్కెట్? సిటీ మార్కెట్. ఎట్లా కేజీల ప్రకారమా? కేజీల ప్రకారమే. ఎంత కేజీ ఎంత పోతుంది? 55 రూపాయలు పోతాండాయి. మామూలు ఎండకారు అయితే వానకారులు 50 రూపాయలు పోతాండాయి. మంచిదా? ఎట్లా ఇప్పుడు రేట్ ఎంత ఉంటే మీకు? 500 సావకుండా 500 600 ఉంటే మాకు బాగా గిట్టుబాటు అవుతుంది. గిట్టుబాటు అవుతుంది అంటారు. మంచిదనా? పంట బాగుంది. పంట బాగానే. ఎట్లా ఎంత మొత్తం మీరు కట్లు వీటిలో మొత్తం నాటినారు? అంత పానిచ్చే మనకి మిగిలిండేది అడిగి చెప్తాను. అయితే ఇట్లా కట్లు మీరు ఎన్నేళ్ళకి ఒకసారి వేసుకొచ్చుకుంటే వేస్తారా? ఇప్పుడు ఇవి వేసుకొచ్చి చిన్నగా 8 ఏళ్ళయ్యా ఈ 2 ఎకరాలకే. రీసెంట్ గా సంవత్సరమే వేసుకొచ్చా. అట్లే ఉండే 2 పట్లకు వస్తాయి భయం లేకుండా. ఎక్కడి నుంచి తెచ్చారనా కట్లు? కోలార్ నుంచి తెచ్చాము. అప్పుడు 8 ఏళ్ళు అయితే తెచ్చి చిన్నగా. 8 ఏళ్ళ. ఎట్లా కూలీలు ఎట్లా మీకు అందుతారా? ఎందుకంటే 2 ఎకరాలంటే ఊర్లోనే కూలీలు, బయట రోజులకి ఏం లేదు. పురుగట్టేకి మటుకు మామూలు బయట రోజులు. ఎంత కూల్ రేట్ ఎట్లా ఇస్తున్నారు? ఏం కదా? పురుగట్టేకి 500, టమాటకాయలు వరకేకి 300. ఎట్లా మండి మీకు దగ్గర ఉంది? ఇటు నుంచి ఎంత దూరం వల్ల పోతాము? ప్రస్తుతానికైతే ఇంతవరకు ఎక్కడ బయట పోయిందా మొలకల చెరువుకి. మొలకల చెరువులో మనకి గిట్టుబాటు అవుతుంది. దొరలు బాగా వేస్తున్నారు. మొలకల చెరువులో పర్వాలే, కాయలు కొద్ది వేస్తున్నాడు. మొలకల చెరువు కాకపోతే ఇంకా వేరేది కాదు మనకి? ఇంకా వేరేది ఏం లేదు. వడ్డిపల్లి, కోలారు అంతే. కోలారు అంతేనా? అలాగే పల్లిలో ఎక్కడైనా మనం రైతులు కలిసామంటే మనకు అక్కడ నుంచి ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ అనేది కొనస్తా వస్తాయి. చూడండి, ఇది ఒక నిదర్శనం.